జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏమంట మొదలైనాయో గాని పిల్ల ఉట్టక ముందే కుల్ల గుట్టి పెట్టినట్టుగా తయారైనాయి జూబ్లీహిల్స్ రాజకీయ ప్రచారాలు. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకునుడు, విమర్శలు చేసుకునుడు, మొన్నటి దాకా తిట్టుకునుడు, నిన్నయాల ఇంకా జర ఎక్కువనే అయినాయి. ఇప్పుడు ఏకంగా సవాలు ఇసురుకుంటురట. ఆవు నిజమేనుల్లా, మీరే చూడుండ్రి. అయితే జూబ్లీహిల్స్ లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో ముందుగానే పసిగట్టి చెప్పిండు పొన్నం ప్రభాకర్ సారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యరని, బీజేపీని బీఆర్ఎస్ 2 గా మార్చేసిరని గట్టిగానే అరుచుకుండుల్లో. జూబ్లీహిల్స్ లో బీజేపీకి 10,000 ఓట్లు కూడా రావని సవాల్ చేస్తుండు చూడుండ్రి. అయితే ఖుద్దు కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డే బీఆర్ఎస్ తోటి కుమ్మక్కయ్యరని, బీజేపీ వ్యవస్థను బీఆర్ఎస్ 2 గా మార్చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిరని మన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రకంగా ఆరోపణలు చేసిండు. ఇంకేమన్నాడంటే కిషన్ రెడ్డి ప్రచార సరళి చూస్తుంటే దింపుడు గల్ల మాష లెక్కనే ఉందనుకొచ్చిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్ల కంటే ఒక్కటి కూడా ఎక్కువ రావని మళ్ళా సవాల్ ఇస్తున్నట్టుగా పొన్నం సారు స్పష్టం చేసిండు. అయితే ఇదివరకైనా ఎన్నికలలో మీరు బీఆర్ఎస్ కు మద్దతు తీసుకున్నారు, ఇప్పుడు దానికి గురుభక్తి లెక్క ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ కు లోపాయికారిగా మద్దతు తెలుపుతున్నారని జూబ్లీహిల్స్ లో బహిరంగంగానే చర్చ జరుగుతుందని పొన్నం అన్నాడు. సికింద్రాబాద్ ఎంపీగా 10 ఏళ్ల సంధి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కు కనీసం ఏం చేసిండో చెప్పగలుగుతాడా అని పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నలు వేసిండు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి నిజాయితీగా వ్యవహరించుకోవాలి, సొంత పార్టీ అభ్యర్థిని గట్ల మోసం చేయొద్దు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నట్టుగా కూడా నడుచుకోవాలి, నిబద్ధతతోటి పనిచేయాలి అనుకుంటే డిమాండ్ చేస్తున్నా అని పొన్నం ప్రభాకర్ అనుకొచ్చిండు. ఈ ఆరోపణలతోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు ఇంకా జర గరమే అయ్యేటట్టున్నాయి అని అంటారు అక్కడ పబ్లిక్. ఏమవుతుందో చూడాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏం జోషు, ఏం హంగామా, ఏం హుషారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో జూలు విదిల్చిన సింహం తిరగనే కనిపించింది బీఆర్ఎస్ పార్టీ. అది పార్టీ ప్రచారమా లేకుంటే ఎన్నికల విజయోత్సవ ర్యాల అన్నట్టున్నది. జూబ్లీహిల్స్ మొత్తం గులాబీ రంగుతో నిండిపోయింది. దేకులేంగే అనే పాటకు డ్యాన్సులు, దద్దరిల్లే మ్యూజిక్లు, కడుమ పార్టీలకు గుండెలల్లా దడ ఉట్టేటట్టు కేరింతలు. అబ్బో, చిన్నగా సాగలేదు రోడ్ షో. మీది నుంచి ఇసుక పోస్తే కింద పడకుండా కిక్కిరిసిపోయినరు జనాలు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల సభ లేకుంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న గులాబీ దండుతో పెట్టిన సభ అనుకుంటే ఎంత మంది వచ్చిండ్రు. సెంటర్ నుంచి చూస్తే ఏ గల్లి చూసినా కిలోమీటర్ల కొద్ది జన జాతర సాగింది. ఇంత పెద్దగా సాగిన ప్రచార సభలా కేటీఆర్ మాట్లాడుకుంటా ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వల్ల గల్లబట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. ఒక్కొక్క మాట తుపాకీ తూట తీరుగా దూసుకొని పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీల గుండెలల్లా గుణపాలు దిగినంత పనైంది కావచ్చు పాపం. ఓట్లేసే రోజులు దగ్గరకు వస్తున్న కొద్దీ డోసు పెంచి కార్యకర్తలలో జోష్ నింపుతున్నాడు. పులి కడుపులా పులే పుడుతుంది అన్నట్టు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒడిశాల రాళ్ళిసిరినట్టు ఒక్కొక్క మాటను కాంగ్రెస్ సర్కార్ మీదకి ఈడ్చి కొట్టిండు. సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది. ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. ఇక భయం ఎక్కడిది చెప్పుండ్రి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట ఇచ్చినాక జూబ్లీహిల్స్ గులాబీ దండుకు ఎంత గుండె ధైర్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలు కాదు కదా, ఇంకెవ్వడొచ్చినా సునీతమ్మను గెలిపించుకొని తీరుతామన్నట్టు రీఛార్జ్ అయ్యిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఓగాల జూబ్లీహిల్స్ లో గెలవలేదనుకో, ఆ పథకం ఆపుతా, ఈ పథకం ఆపుతా అని బెదిరిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు ఆపుతావో, ఎట్లెట్లా ఆపుతావో నేను చూస్తా అన్నట్టు మాస్ వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. పెద్ద హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇవాళ. కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ దుమ్ము దులిపి గంగల కలిపితే మాగంటి సునీతమ్మ కూడా సువ్వలు గాల్చి సురుకులు పెట్టినంత పని చేసింది. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే, కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు.
అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? ఇగో గిట్లా మాగంటి సునీతను ఆడి పోసుకున్నట్టు మాట్లాడిన వాళ్ళకు పచ్చగడ్డి ఎండుగడ్డి మిక్సింగ్ చేసి పెట్టింది. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు తన ఏడుపు గురించి మరు మాట్లాడకుండా చేసింది. మొత్తానికి గులాబీ పార్టీ ప్రచార జాతర పండుగ గీతిరిగా జరిగింది. ఓట్లేసే రోజు నాడు దేక్లెంగే అనే జోష్గా జరిగింది.